2025లో స్నేహ మాల్ని ఖచ్చితంగా తీసుకోవాలి. దానికి ఈ అవార్డును తీసుకోవాలంటే ఆశామాషి కాదు, నిరంతరంగా పరిశ్రమించాలి. లక్ష్యం మీద ఉన్న ఆసక్తి లక్ష్య సాధనలో ఉండాలి. ఖచ్చితంగా ఆ విధంగా బాటలు వేయాలని సార్ సందేశం. తర్వాత స్నేహ మాంజర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పెద్దలు రామచంద్ర రెడ్డి సార్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కోరుచున్నాం. సభా వేదికపై ఉన్న గౌరవనీయులు పట్టణ సిఐ గారికి మొదటి బహుమతి అనేటువంటిది 9.8 సాధించినటువంటి వ్యక్తికి 5,000 బహుమతి అనేటువంటిది ప్రకటించడం జరిగింది. తర్వాత స్థానంలో ఉన్నటువంటి 9.7 సంపాదించినటువంటి ముగ్గురు విద్యార్థులకు 2,500 బహుమతి అనేటువంటిది ఇప్పుడు ప్రదానం చేస్తారు. వాళ్ళ చేతుల మీదుగా, గెస్టుల చేతుల మీదుగా ప్రధాన కార్యక్రమం అనేటువంటిది ఉంటుంది. ఈ కార్యక్రమానికి మాకు అన్ని విధాలుగా కూడా ఎదిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరి దగ్గర ఏ స్కిల్ ఉన్నదనేది వారికి ఇచ్చే శిక్షణను బట్టి అది బయటకు వస్తుంది. కాబట్టి వారికి ఈ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ దాంట్లో వారికి కొంచెం కాన్సన్ట్రేషన్ చేసే వారికి అవకాశం కల్పిస్తే ఎక్కడైనా ఏ విధులోనైనా దానికి గుర్తింపు రావాలి.